ముందుగా మన కన్న తండ్రి అయిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ఆత్మీయ సహోదరి సహోదరులకు ప్రతి ఒక్కరికి నా క్రీస్తునామం పేరిట నా హృదయపూర్వక వందనములండి. మరి యొక్క సమయంలో పరిశుద్ధ లేఖనం నుంచి కొన్ని మాటలను వివరించుకుందాము. అబద్ధము అనేది ఎక్కడికి తీసుకువెళ్తుందండి? మానవుణ్ణి పతనానికి తీసుకువెళ్తుంది, మరణానికి తీసుకువెళ్తుంది. ఆ విషయము తెలియక మానవుడు ప్రతిదానికి కూడా అబద్ధపు మాటలు మాట్లాడుతూ దేవునికి దూరం అయిపోయి పతనానికి చేరువయ్యే విధంగా ఉన్నారండి. చాలా సింపుల్గా, చాలా సులువుగా మాట్లాడుతూ ఉంటారు. ఎలాగా? అబద్ధం ఆడితే ఎలా ఉండాలంట? అతికినట్టు ఉండాలంట. అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి. 1000 అబద్ధాలు ఆడినా ఏం చేయాలి? పెళ్లి చేయాలి. అందుకే ఈ రోజుల్లో పెళ్ళిళ్ళన్నీ కూడా ఏమైపోతున్నాయి? పటాకులు అయిపోతున్నాయి. ఇలా అబద్ధపు గురించి ప్రతి చిన్నదానికి కూడా అబద్ధం ఆడుతూ ఉద్యోగం విషయంలో కావచ్చు, వ్యాపార విషయాల్లో కావచ్చు, మరి అనేక విధాలుగా అబద్ధాలు ఆడుతూ ఏం తెచ్చుకుంటూ ఉన్నారండి? మరణాన్ని తెచ్చుకుంటున్నారు. మరణానికి దగ్గర అవుతున్నారు, పతనానికి దగ్గర అవుతున్నారండి. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అసలు ఈ యొక్క అబద్ధపు గురించి దేవుడు ఎన్నో జాగ్రత్తలు చెప్తున్నాడండి. ఎందుకంటే తన బిడ్డలు ఏమవ్వకూడదు, పతనం అవ్వకూడదు అనేసి నిర్గమకాండము 20వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే నీ పొరుగు వాడి మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు అంటున్నాడండి. అలాగే 23లో కూడా మనం చూసినట్లయితే లేని వార్తను పొట్టించకూడదు, అబద్ధపు మాటలను దూరంగా ఉండాలి అంటున్నాడండి. 7వ వచనంలో అలాగే 1వ వచనంలో కూడా ఈ మాటలు మనకు కనబడతాయి. ఎలా ఉండాలంట? అబద్ధపు మాటలు మాట్లాడకూడదు, వాటికి దూరంగా ఉండాలి, లేని వార్తను పుట్టించకూడదు అని చెప్తూ ఉన్నాడండి. ఎందుకని? లేని వార్తను పుట్టించడం వల్ల, అబద్ధపు మాటలు మాట్లాడటం వల్ల ఏం జరుగుతుంది అంటే పతనం అయిపోతూ ఉంటాము, పతనాన్ని తెచ్చుకుంటూ ఉంటాము. మనం చూసినట్లయితే అవ్వ ఆదములు ఏం చేశారండి? అబద్ధపు మాటలు మాట్లాడారు, నెపములు మోపుకుంటూ ఉన్నారు. మరి తినొద్దన్న పండు మీరు ఎందుకు తిన్నారు? మీరు తిన్నారా అని అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటండి? ఒకరి మీద ఒకరు నెపము మోపుకుంటూ వారు చేసిన తప్పుదము పొరపాటు ఏదైతే ఉన్నదో ఆ యొక్క దానిని కప్పిపుచ్చుకుంటూ ఉన్నారండి. అబద్ధాలు ఆడడానికి, అబద్ధం ఆడి ఏం తెచ్చుకున్నారు? మరణాన్ని తెచ్చుకున్నారు. అందుకే మనం ఎలా ఉండాలంట? మీరు అబద్ధ మాటలు మాట్లాడకూడదు, సత్యాన్నే మాట్లాడాలి అంటున్నాడండి. ఎందుకనంటే ఆయన సత్యవంతుడు, అబద్ధపు మాటలు మాట్లాడే ఆయన కాదండి. మరి అబద్ధపు మాటలు మాట్లాడి మరణాన్ని, రోగాన్ని తెచ్చుకున్న వారిని ఒక ఇద్దరిని మీ ముందు పెడతానండి. 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ గెహజీ అన్న అతను బహుమతులకి ఆశించి నయోమి వెనకాల వెళ్ళి ఆ బహుమతులు తీసుకొని మరి ఎలీషా గారికి అడుగుతున్నప్పుడు, అబద్ధము మాట్లాడినప్పుడు ఏం తెచ్చుకున్నాడండి? ఆయన కుష్టి రోగాన్ని తెచ్చుకున్నాడు. తన తెచ్చుకోవడమే కాదండి, తన సంతతి వారందరూ కూడా ఆ యొక్క రోగాన్ని, నష్టాన్ని తెచ్చుకున్నట్లుగా, నష్టపడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. చూడండి, పతనాన్ని కొని తెచ్చుకున్నారు వారు. అలాగే అపొస్తల కార్యములు 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ అనన్య సపీరే అనేవారు భార్యాభర్తలను మనం చూస్తాం. వారి సంకల్పం గొప్పది, వారి ఆలోచన గొప్పది. కానీ అది ధనము రూపంలో వచ్చినప్పుడు, ఆ పొలము అమ్మి అపోస్తలకి ఇద్దామన్నప్పుడు, వారికి ధనము రూపంలో ఆ చేతికి వచ్చినప్పుడు, పేతురు అడుగుతున్నప్పుడు వారు అబద్ధపు మాటలు మాట్లాడారండి. అబద్ధము ఆడడం వలన వారికి ఏమొచ్చింది?
మరణం వచ్చింది. అందుకే పౌలు గారు అంటారు కదా, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, పరిశుద్ధాత్మను ఎందుకు మోసపరుస్తున్నారు, సాతానుకు ఎందుకు మీ హృదయంలో చోటిస్తున్నారు అంటే ఎవరు చేపిస్తున్నారండి, ఎవరు మాట్లాడిస్తున్నారు అపవాది మాట, ఈ యొక్క అబద్ధపు మాటలు అపవాదే మాట్లాడిస్తుందా? అసలు అబద్ధపు మాట్లాడే వారి గురించి దేవుడు ఏం రాయించాడని చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాలు చూస్తే, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చుగూర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయుండి సత్యమందు నిలిచినవాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధకుడాడు, తన స్వభావమును అనుసరించియే మాట్లాడుదురు. వాడు అబద్ధకుడు, అబద్ధమునకు జనకుడు. ఎవడంటండి? అబద్ధములాడు వారందరూ కూడా ఎవరు? అబద్ధమునకు జనకులు. అబద్ధము ఆడువారందరూ కూడా వారి తండ్రి ఎవరంట? అపవాది సంబంధులు మీరు. అందుకే పేతురు గారు కూడా అక్కడ అనన్య సపీర విషయంలో ఏమంటున్నాడు, మీరెందుకు పరిశుద్ధాత్మను మోసపరిచి సాతానుకు ఎందుకు మీ హృదయంలో చోటిస్తున్నారు? దాని ద్వారా వీరేం తెచ్చుకున్నారండి? మరణాన్ని తెచ్చుకున్నారు. ఒకరు తర్వాత ఒకరు చనిపోయారు అబద్ధము మాటలు మాట్లాడడం వల్ల. ధనాన్ని తీసుకొచ్చి దాచుకున్నారు. అడిగినప్పుడు వారు ఏం చెప్పారు? దాచుకోలేదు, ఇంతే తెచ్చామని అబద్ధాలు ఆడినప్పుడు మరణాన్ని తెచ్చుకున్నారండి. ఈ విధంగా హతమైపోయేవారు. మరి హేతువు, అబద్ధము దేనికి హేతువు చేసుకుందండి? పతనాన్ని తీసుకొస్తుంది. ఇలా పతనమైపోయిన వారు అనేక మంది ఉన్నారండి. ఇప్పట్లో మనము ఈ లోకానుసారంగా చూసినట్టు కూడా మరి అబద్ధాలు నమ్ముతూ నిజమని నమ్మి మోసపోయి కుటుంబాలను పాడు చేసుకునేవారు అనేకులు ఉన్నారు. అందుకని మీ మాట ఎలా ఉండాలి? సత్యమై ఉండాలి. మీ మాట ఎలాగ ఉండాలి? అబద్ధములు ఆడకుండా ఉండాలి. నీవు అవునంటే అవునట్టు ఉండాలి నీ మాట అంటున్నాడు దేవుడు. అవునంటే అవును, కాదంటే కాదు. వీటికి మించినది ఏమవుతుందంట? దుష్టుని నుండి పుట్టినది అంటున్నాడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 35 వచనములు. ఎవరు పుట్టిస్తున్నారు? దుష్టుని నుండి పుట్టించిన మాటలు, దుష్టుని వలన వచ్చినవి, వీటికి మించిన మాటలు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కుమారులమైన మనము, ఆయన ఏమాత్రము అబద్ధములాడువాడు కాదండి. మనుషుని వలె నేను అబద్ధములాడను అంటున్నాడు సంఖ్యాకాండంలో. ఆయన సత్యమునే మాట్లాడతాడు. తన పిల్లలైన వారు సత్యాన్నే మాట్లాడాలి, నిజమే పలకాలి, అబద్ధపు మాటలు పలకకూడదు అని ఆశిస్తున్నాడు. ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ అబద్ధపు మాటల వల్ల మరణాన్ని మరణాన్ని కొని తెచ్చుకుంటున్నావు. దీనికి నీకు నాశనానికి తీసుకువెళ్తుంది. అగో, దీనికి సంబంధించిన వారందరూ కూడా అపవాదికి సంబంధించిన వారు కాబట్టి ముందు నుంచి కూడా అబద్ధపు మాటల విషయంలో, అబద్ధం అనే పదము విషయంలో దేవుడు ఎన్నో హెచ్చరికలు చేశాడండి. ఆ హెచ్చరికను మనం గుర్తు చేసుకుంటూ మనం మాట్లాడే మాట, ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడేవారిగా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలను ముగిస్తున్నానండి. ఎందుకంటే మనం దేవుని పిల్లలం కాబట్టి ఆయనకి ఇష్టలైన వారిగా జీవించాలంటే ముందుగా మన మాట తీరును మనం సరిచేసుకునే వారిగా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలను ముగిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనములు.